స్వరాలకు ప్రాణం పోసే సాధన. అలాంటి మధురానుభూతిని గానామృతంగా అందిస్తూ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని మన గోల్కొండ వ్యాపారి కుటుంబానికే గర్వకారణమైన శ్రీ బచ్చు సాందీప్ గారు, శ్రీ బచ్చు స్వామినాథ్ గారు, శ్రీమతి జానకీనాథ్ దంపతుల ప్రియపుత్రుడు. పాడుతా తీయగా వేదికపై తన స్వరయాత్రకు శ్రీకారం చుట్టి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాటలు పంచుకుని గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రశంసలను అందుకున్నారు. సారేగామప, ఇండియన్ ఐడల్ వంటి ఉత్తర భారత సంగీత వేదికలపై కూడా తన ప్రతిభను చాటిన మొట్టమొదటి దక్షిణ భారతీయ గాయకుడు సాందీప్ గారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో 400కు పైగా గీతాలను ఆలపించి బహుభాషా గాయకుడిగా విశిష్ట స్థానాన్ని సంపాదించడంతో పాటు తనలోని నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ యుఫోరియా వంటి చిత్రాల్లో పలు వెబ్ సిరీస్లలో తన నటనను ప్రశంసలు అందుకున్నారు. ఘంటసాల అవార్డ్, గాన గంధర్వ అవార్డ్, రోటరీ హైయెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న సులక్షణ గాయకుడు, విలక్షణ నటుడు, మన గోల్కొండ వ్యాపారి కుటుంబీకుడు శ్రీ బచ్చు సాందీప్ గారిని హృదయపూర్వక కరతాళ ధ్వనులతో వేదిక పైకి సాదరంగా ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గాన గంధర్వుడు శ్రీ బాలు గారికి నివాళిగా శ్రీ సాందీప్ గారు అందించే గానామృతాన్ని ఆస్వాదిద్దాం. చాలా ఆనందంగా ఉంది. ప్రప్రథమంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు బచ్చు రాంప్రసాద్ గారికి, అవసరాల రామారావు గారికి, మాలతి గారికి. ప్రతి సంవత్సరం అద్భుతంగా కండక్ట్ చేసే ఈ మన కుటుంబ కార్యక్రమం మళ్ళీ ఇవాళ అందరినీ కలిసే అవకాశం దొరికింది. అయితే నేను మొట్టమొదలు ఈ ఒక నాకు క్షమత ప్రసాదించిన మా నాన్నగారికి ప్రప్రథమంగా గుర్తు చేసుకుంటూ, ప్రణామం చేసుకుంటూ, బచ్చు శ్రీ స్వామినాథ్ గారిని గుర్తు చేసుకుంటూ, అలాగే మా అమ్మ బచ్చు జానకీనాథ్, చాలామంది పెద్దలు, దయాల్ శరణ్ గారు మా పెద్దనాన్న, వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ప్రస్తుతం ఇలా ఉన్నానంటే వాళ్ళ ఆశీర్వాదం అని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాగే మా చిన్నాన్న బచ్చు విజయ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. సో చాలా చాలా సంతోషం మీ అందరినీ మళ్ళీ కలవడం. ఇలాగా వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రెజెన్స్ అన్నది ఎప్పుడు చాలా చాలా అద్భుతంగా వార్మ్తో కూడి ఉంటుంది. ఇవాళ కుమారి ప్రణతి లైవ్ పర్ఫార్మెన్స్ మొట్టమొదటిసారి చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం, అలాగే కొన్ని క్లిష్టమైన రాగాలాపనలు, స్వరాలాపనలు చేసి అద్భుతంగా అందరి మనసులు దోచుకుంది తను. చాలా చాలా అద్భుతం, ప్రశంసనీయం. వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే మహామహులు, సంగీతజ్ఞులు, సంగీత సరస్వతి ఆయన. అయితే ఇవాళ ఆ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు మా ప్రత్యక్ష పరోక్ష గురువు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక చిన్న ట్రిబ్యూట్ నేను ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన ద్వారానే ఎంతోమంది గాయకులు ఈ సినీ ప్రపంచంలో, సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆయన ఒక సహకారం వల్ల, ఆయన చేయూత వల్ల. సో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ ఐ థాట్ ఐల్ జస్ట్ గివ్ ఎ ట్రిబ్యూట్. కొన్ని ఆయన పాడిన పల్లవులు ఒక మెడ్లీగా చేకూర్చి ఇవాళ అందరి ముందు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. म्यूजिक बढ़ाओ. तरली राधा तने वसो तरदरी
చేరుకోగా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఓ పాపాలలి జన్మకి లలి ప్రేమకి లలి పాడనా తీయగా ఓ పాపాలలి జన్మకి లలి ప్రేమకి లలి పాడనా ఓ పాపాలలి తకిట తదిమి తందాన హృదయలయల చతుల గతుల తెల్లాన తకిట తదిమి తందాన హృదయలయల చతుల గతుల తెల్లాన తడబడు అడుగులు తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయలయల జతుల గతుల తెల్లాన తకిట తదిమి తందాన హృదయలయల జతుల గతుల తెల్లాన హిందీలో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఆల్మోస్ట్ 1980 నుంచి 1994 ప్రాంతం దాకా బాలు గారు రూల్డ్ హిస్ ఎరా ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. मेरे रंग में रंगने वाली परी हो या परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి అందరినీ మెప్పించి వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను చెంచ చేరి ఆదమరిచి ప్రేమలు కొసరేను చందనాల జల్లు కురిసి చూపులు కలిసే చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే ఆగికలో సన్నజాతి కళలే మోహనరాలు చిలకల పలుకులు అలకల ములుపులు నా చెరి సొగసులు నన్నే మరి పిలిచే మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ కలపే వలపు పంటరా మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు పెద్దవాళ్ళే, కానీ ఐ థింక్ దే ఆర్ దేర్. చప్పట్లు కూడా కొడుతూ ఉంటే బాగుంటుంది అందరూ. 1 2 3 4 శుభలేఖ రాసుకున్న ఇద్దలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యను పువ్వుల పూజ
పూజ చేస్తా బుగ్గల చుచ్చలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నాక అయ్యో నిజమో తొలి ముద్దు చాబురాశ చలికే ఎప్పుడో శ్రావణ మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులతో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ అందుకున్న కథలో నిజమో. అప్పటి పాట ఈ మధ్య బాగా వైరల్ అయింది మెగాస్టార్ గారి ద్వారానే మళ్ళీ. సో దట్స్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇళయరాజా బాలు గారు మెగాస్టార్ కాంబినేషన్. ఇందువలన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే ఇందువలన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే తొలి గెలుపి పలవే సిరివే సిగ్గేలనే తెంచుగురు తొడిగే బగల మొక్కేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువలన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను భాషంటూ లేని భావాలేవో నీ చూపులు చదవనా స్వరమంటూ లేని సంగీతమై నీ మనసుని తాకనా ఎటు సాగాలో అడగని గాలితో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా. How many of you can join the hands in the air? Yeah! అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలేవో పెదవులు తాకిన వేళ మెత్తని మన్మదాత్యం తాగిన వేళ అందనిది అందాలని అందగని సందేళ కథ నిశ్చయించని వేళ పెంచని Totally 50,000 songs all over. 16 songs per day recording. 21 songs in Kannada movies. ఒక రోజులో రికార్డ్ చేసిన ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. హిందీలో ఏకైక గాయకుడు from the time of 1980 to 94 రూల్ చేసి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. Let's give a big round of applause to him. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మేచిన పనివాడు విధికి తలందడు ఏ నాడు ఎత్తు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే వేచిన పనివాడు విధికి తలంసడు ఏనాడు ఎందుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేల పువ్వుల కోసం గొడవడేల ఓ సందేశం మరిచిన నాడు ఆనందాలే తిరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే వేచిన పనివాడు విధికి తలంసడు ఏనాడు ఎందుకు తిరిగే మొనగాడు I would like all of you మీ మొబైల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి let's give a tribute to if you can stand up let's give a big tribute to బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా నా భూతో